కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, రైతులు సాంప్రదాయ వ్యవసాయ అభివృద్ధికి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రైతులను కోరారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి విచ్చేసిన గవర్నర్ పోలీసుల గౌరవవందనం స్వీకరించి పంటలకు పిచికారీ చేసే డ్రోన్లను ప్రారంభించారు. అనంతరం అరబిందో ఫార్మా సహకారంతో హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేస్తున్న పసుపు పంటను పరిశీలించి సేంద్రియ సాగుపై శిక్షణా కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా వీటితో తయారు చేయబడినటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వాటిని తీసుకొని వాటితో చేయబడినటువంటి వంటలను మాత్రమే సర్వ్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మళ్ళా కూడా మిగతా పార్లమెంట్ సభ్యులకి ఇంతకుముందు చేశారలా తెలియదు, కానీ ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.